ఫస్ట్ నేను కాళేశ్వరంతో స్టార్ట్ చేస్తాను. ఓకే, కాళేశ్వరం అనేది ఒక అవినీతి కుప్ప. రైట్, ఒక్క నిమిషం ఇక్కడ ఒక్క నిమిషం కాళేశ్వరంతో స్టార్ట్ చేద్దాం అన్నారు. సో కాళేశ్వరంలో ఇంకో క్వశ్చన్ మిగిలిపోయింది నాకు. సో ఇప్పుడు జరుగుతున్న విచారణ ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేశారో, ఆ ఘోష్ కమిషన్ వేసింది దేని మీద అండి? విచారణ పేరు మీద కాదు అది. నేను చెప్తాను. ఘోష్ కమిషన్ వేసింది నేను చెప్తాను, నేను క్లారిటీ ఇస్తాను. రాజ్యాంగబద్ధంగా ఒక సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జితో కానీ ఒక అంశంలో తప్పిదాలు జరిగినా, నేరం జరిగినా, వాటి వెనకాల ఉన్న వ్యవహార శైలిని, దాంట్లో ఉన్న ఆర్థిక అంశాలని, ఏది అదేవిధంగా స్ట్రక్చర్ లోపాలని బయట పెట్టడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. రాజ్యాంగబద్ధంగా ఒక ప్రభుత్వం ఏర్పాటు నేను ఇప్పుడు అంటున్నా. కానీ శిక్ష వేసేది కమిషన్ కాదు. నేను శిక్ష గురించి అడగట్లా, నేను అడుగుతుంది ఏం బయట పెట్టిందో కాదు, నేను బయట పెట్టింది కూడా అడగట్లా. ఘోష్ కమిషన్ ని ఏం విచారం చేయమని కమిషన్ వేశారు? నేను చెప్తా దానికి. నేను దేనిపైన విచారం చేయమని? కాళేశ్వరం మీద కదా. కానీ కాళేశ్వరం పై విచారం జరుగుతుందా, మేడిగడ్డ అన్నారం సుందెల పైన జరుగుతుందా? అయితే నేను చెప్తా దానికి. నేను చెప్తా, మనం ఏమనుకుంటాం అంటే మేడిగడ్డ కూలింది కదా, అది కాళేశ్వరం భాగం కాదేమో అనుకుంటాం. కాళేశ్వరం భాగం కాదు నేను అంటున్నా. కాళేశ్వరంలో మొత్తం దాదాపుగా 18 రిజర్వాయర్లు ఎన్నో ఇవన్నీ ఉన్నాయి, మోటార్లు, చాలా పెద్ద ఎత్తున కథ ఉంది. కానీ ఓన్లీ మేడిగడ్డలో వచ్చిన పర్రెల పైన, అన్నారంలో కుంగిన దానిపైన, సుందెల పైన విచారణ జరుగుతుంది. అసలు దీని అన్నిటికన్నా ముందే ఫస్ట్ పడిపోయిన బాహుబలి, మునిగిపోయిన బాహుబలి మోటార్ల గురించి కావచ్చు, లేకపోతే కేసీఆర్ వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ ఫామ్ హౌస్కి నీళ్ళు రావడం కోసం కొండపోచమ్మ దగ్గర దాదాపు ఆయన 100 కోట్లు ఎంత పెట్టి అప్రోచ్ కెనాల్ ఒకటి కట్టించి అది మునిగిపోయింది. దానిపైన విచారం జరగట్లా. ఈ మునిగిపోయిన బాహుబలి పంప్ హౌస్ గురించి జరగట్లా. మొత్తం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఒక్కసారి కూడా మెగా కృష్ణారెడ్డి పేరు లేదు, కాంట్రాక్టర్ల పేర్లు. నేను చెప్తా అండి. ఇప్పుడు నాకు మీరు చెప్పే అవకాశం ఇస్తే నేను వివరంగా చెప్తా. చెప్పండి. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ రిపోర్ట్, క్యాగ్ రిపోర్ట్, ఇవి ప్రధానమైన సోర్స్. దేనికి? లోపాలు ఉన్నాయని. ఎగ్జాక్ట్లీ, లోపాలు ఉన్నాయి, మనకు సోర్స్ అది. ఇంకో సోర్స్ ఏంటి? అవినీతి ఉందని చెప్పి మనం చెప్తాం కదా. ఒక పాయింట్ మీరే అన్నారు, కాగ్ నివేదిక మీరు చెప్పిన దాంట్లో ఎన్డీఎస్ఏ గానీ, కాగ్ గానీ ఇవన్నీ ఎంటైర్ కాళేశ్వరం పై ఇచ్చిన రిపోర్ట్. నేను లేదు, నేను ఇప్పుడు మీకు చెప్తా. ఇప్పుడు ఎందుకంటే చూసే వాళ్ళు కూడా మనం వివరణ ఇవ్వాలి కదా. క్యాగ్ రిపోర్ట్ కానీ ఇవన్నీ ఇదేంటి? లోపాలు జరిగినాయని చెప్తున్నాయి. ఆర్థికమైన అంశాల్లో అవినీతి జరిగిందని చెప్పి ఎక్కడ ఇవేం చెప్పలేదు. కాగ్ లో ఉంది, కాగ్ రిపోర్ట్ లో బ్లండర్ మిస్టేక్ అని అన్నది. ఏది ఆర్థికంగా ఇప్పుడు మేడిగడ్డలో పిల్లర్ కుంగింది, ఆర్థిక నష్టం. కానీ ఆర్థికంగా వీళ్ళు పలానోళ్ళు తిన్నారని చెప్పి నేను చెప్తాను దానికి. ఇప్పుడు మురళీధరన్ రావు, రాజారాం నాయక్, ఇంకో శ్రీధర్, ఈ ముగ్గురు కాళేశ్వరంలో ఇంజనీర్గా పనిచేసారు. ఇది గవర్నమెంట్ ఇంజనీర్గా పనిచేసారు. వాళ్ళ దగ్గర కొన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అంతకుముందు ఎంత ఉన్నాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఎంత ఉన్నాయని కంపేర్ చేస్తాం కదా. ఆ వినీతి సొమ్ముతం ఏది కాళేశ్వరం నుంచి సంపాదించిన తర్వాత ఇంజనీర్లే ఇట్లా సంపాదిస్తే నదులకు నడక నేర్పిన ఆయన, ఈ ఇంజనీర్లకు దిశానిర్దేశం చేసిన ఆయన, ఏది ఆకాశంలో ఉన్న గంగను కిందికి తీసుకొచ్చిన ఆయన ఎవరైతే ఉన్నారో పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి అల్లుడు, ఆ అల్లుడు పక్కన ఉన్న ఇంకో మొక్కలు ఆయన, వీళ్ళందరూ ఎన్ని సంపాదించుంటారు అనేది ప్రధానమైన ఉద్దేశం కదా. అంటే సర్కమ్స్టాన్సెస్, ఎవిడెన్సెస్ కింద దీన్ని చూసుకోవడానికి అవకాశం ఉంటది. సో ఈరోజు ఘోష్ కమిషన్ కూడా అదే అంశాన్ని తీసుకున్నది. ఏమని? టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి. క్యాగ్ చెప్పింది దిస్ ఇస్ అ మ్యాన్ మేడ్ డిజాస్టర్ చెప్పింది 100%. అంటే దేశవ్యాప్తంగా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పింది. సో క్యాగ్ ఈ మాట చెప్పింది. ఎన్డీఎస్ ఏమని చెప్పింది అంటే డిజైన్ లో లోపాలు ఉన్నాయి, అదేవిధంగా పిల్లర్ గుంగడానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఈ 7th పిల్లర్ గుంగుతుంది కదా మేడిగడ్డ దగ్గర, దానిపైన ఏదైతే అన్నారం సుందిలో ఉందో దాంట్లో కూడా కింద ఉంటాయి కదా, అవి కొంచెం కిందికి పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తుంది. అంటే నీటిని ఎక్కువ టీఎంసీల రూపంలో స్టోర్ కనుక చేస్తే ఈ 3 ప్రాజెక్టులు కూడా ఏది పేక మేడలా కుంగిపోతాయని చెప్పి ఈ రోజు ఆ నివేదికలో ఉన్నాయి. దీన్ని పారామీటర్ గా తీసుకొని కుంగడానికి కారణం ఏంటి, ఎందుకు కుంగింది, దాని వెనకాల ఉన్న కారణం ఎవరు, ఏం చేయాలి, ఎందుకు మెయింటెనెన్స్ కి ఎల్ఎన్టీ తీసుకోలేదని చెప్పి దీని మీద ఘోష్ కమిషన్ మొత్తం విచారణ చేపట్టారు. నేనేమంటున్నా ఇక్కడ ఈ 3 పైన ఎందుకు జరుగుతుంది, మిగతా మొత్తం ప్రాజెక్ట్ పైన జరగట్లేదు ఏంటి అంటే నేనేమంటున్నా అంటే సార్ ఒక విషయం ఏంటంటే ఈ 3 అనేవి కొత్తగా యాడ్ చేసినాయి. ఎల్లంపల్లి పాత్రలో ఉంది, మల్లన్ సాగర్ పక్కన ఇంకో ప్రాజెక్ట్ పాత్ర లేదు, రంగనాయకమ్మ సాగర్ పాత్ర లేదు, వాటిలో లోపాలు ఇంకా జరగలే.
సార్ విచారణ చేస్తే జరుగుతాయేమో కదా. ఏంటంటే ఇవి మెయిన్, ఇవి ఏంది బెరాజ్లు, ఇవి వాటర్ ని స్టోర్ చేస్తాయి, అవి అటు పంపు చేస్తాయి. అంటే కేవలం వాటర్ స్టోర్ చేసుకోవడానికే. వాటర్ ఇప్పుడు మామూలుగా వాటర్ చిన్న గుంటలో కూడా వాటర్ స్టోర్ చేసుకోవచ్చు, కానీ ఆ గుంటలో వాటర్ రావాలంటే ఒక ప్రాసెస్ జరుగుతుంది కదా, ఆ ప్రాసెస్ లో లోపం జరిగింది సార్. మీరు నా మాట అర్థం చేసుకోండి. సో మల్లన్న సాగర్ పక్కన ఇంకొకటి ప్రాణహిత చేవేళ్లలో భాగంగా ఏదైతే తుమ్మిడి హెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ ఉందో అక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు రావడానికి అవకాశం ఉంది. అయితే వీళ్ళు రీడిజైన్ల పేరుతో ప్రాణహిత చేవేళ్ల నుంచి మేడిగడ్డకు మేము మారడానికి ప్రధానమైన కారణం వాటర్ సోర్స్ ఇక్కడ ఎక్కువ ఉంది. వాళ్ళు చెప్పిన రీజన్ చెప్తున్నాను. సో అక్కడికి ఇక్కడ మారడానికి ఇప్పుడు మీరు జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు చర్చ జరిగినప్పుడు ఒక మాట అడుగుతారు, ప్రాణహిత చేవేళ్లలో కట్టకుండా మేడిగడ్డలో కట్టడానికి మీరు ఎంచుకున్న మార్గం వాటర్ సోర్స్ ఎక్కడ ఉందని చెప్పి, అంటే ఏమొచ్చి కలుస్తుందంటే ఈయన ఒక 20 వాగుల పేర్లు చదువుతారు, ఈడున్నాయి ఆడున్నాయి మొత్తం అడగలుగుతారు. ఏ జనాలు పోయి ఆదిలాబాద్ లో పోయి అక్కడ పోయి చూసొస్తారన్నా, మనం పోయి చూడడానికి అయితే వెళ్ళలేం కదా. సో అలాంటి సందర్భాల్లో ఏదో అబద్ధం చెప్పింది, కానీ 1-2 వాగులో కలిస్తే అంతకంటే ఎక్కువ కలవు. ఇక్కడ విషయం ఏంటంటే కాళేశ్వరంలో జరిగిన అవినీతి కానీ వ్యవహార శైలి కానీ ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ వేసిన తర్వాత కూడా కేసీఆర్ గారిని విచారణ పిలిచినప్పుడు మేము నేరస్తులుగా పిలవలే, మీరు వచ్చి మీరు సందేశించుకొని పిలిచారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ ఆ బీఆర్కే భవన్ దగ్గర ఎందుకు గుమ్మిగూడు సార్, సెక్రటరీ ఎందుకు గుమ్మిగూడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు. ఎవరు సొమ్ము తిన్నారు సార్ మీరు? తెలంగాణ ప్రజలు సొమ్ము తిన్నారు, కాంగ్రెస్ పార్టీ సొమ్ము తిన్నారు మీరు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు సొమ్ము తిన్నారు మీరు. తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని మీరు అప్పనంగా మింగిరు కాబట్టి అది కక్కించాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. దానికి ఒక విషయం, బీఆర్ఎస్ పార్టీ మేము వాళ్ళని విచారణ పేరుతో పిలుస్తున్న ప్రతిసారి విక్టిమ్ కార్డు వాడుతున్నప్పుడు దాన్ని ఎట్లా డీల్ చేయాలో మీరే అర్థం చేసుకోవాలి. విక్టిమ్ కార్డు వాడతారు, అరే మేము బాధితులం, మమ్మల్ని బాధ పెడుతున్నారు, ఈరోజు కాళేశ్వరం ఎన్ని నీళ్లు బొర్లుతున్నాయి మీరు కనబడతలేదంటే, అరే వాళ్ళకు క్యూసెక్లకు టీఎంసీలకు నీళ్లు తెలియదు. కొంతమంది దాంట్లో పోయి బొర్లుతారు, దాంట్లో పోయి ఈత కొడతారు, ఇన్ని నీళ్లు ఉన్నాయి, మా కాక బాయ్ కాడున్న బాపు ఇన్ని నీళ్ళు తీసుకొచ్చినా కూడా మాకేం చేయలేదని చెప్పి అలా రాంగ్ వేలో తీసుకున్నప్పుడు మేమేం చేయాలి? దానికి మేమేం చేయాలంటే వీళ్ళని బట్టలు ఇప్పి తీసి ముందు కూర్చోబెట్టినాం, ఇప్పుడు మీరు ఏం శిక్ష వేయాలో వేయండి. మేము శిక్ష వేసినాం అనుకోండి, వీళ్ళు మళ్ళీ మమ్మల్ని బరిబాద్ చేసి మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని బాధ పెడుతుందని చెప్పి అదే తెలంగాణ ప్రజల దగ్గర ఎవరినైతే మోసం చేసిరో వాళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ రెండోసారి మోసం చేయడానికి సిద్ధపడతారు. మాకు ఇవ్వండి అంటున్నారు కదా బీజేపీ నాయకులు, ఇదిగో మీకు ఇచ్చినాం, మేము బట్టలు ఇడిది బయట పెట్టినాం, మీరు ఏం శిక్ష చేయాలో వేయండి, అప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో చేస్తుంది అంటే దానికి ఇప్పుడు బీజేపీ నిర్ణయం తీసుకోవాలి. సరే ఒక మాట, బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఒక మాట విషయం మేమేమిటంటే ఘోష్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏదో ఏసీబీతోనో లేకపోతే పోలీసులతోనో విచారణ చేపట్టింది కాదు. మేము కనుక చేయాల్సి వస్తే ప్రభుత్వం వచ్చిన 1-2 రోజుల్లోనే అందరిని తీసుకుపోయి బొక్కలు వేసేటోళ్ళం.